నమస్తే అండి. ఇప్పుడు మనం శైలజ గారితో ఉన్నాము. అమ్మ, స్పిరిచువల్ హ్యాపెనింగ్ హబ్ ద్వారా మీరు చేసే విధి విధానాలకి మరియు మామూలుగా మనం ఇంతకుముందు పూర్వం నుంచి సనాతన ధర్మంలో ఆచరిస్తున్న పూజ మరియు జప అటువంటి విధి విధానాలకి తేడా ఏముంది? దీని ద్వారా ఎందుకని చాలా త్వరగా క్యూర్ అనేది వస్తుంది? ఇప్పుడు పూజ అంటే ఏంటి అంటే మీరు భగవంతుడితోటి మీకు ఉండే పర్సనల్ అపాయింట్మెంట్. అవును. ఓకే, అందులో మీరు తంత్రం చేస్తారంటే డిసిప్లిన్డ్ గా ఒక టైం వచ్చి ఇలాగా పాటిస్తూ ఉంటారు. అంటే ఒక దీపం పెట్టడం, తర్వాత నైవేద్యం పెట్టడం, పువ్వులు వేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అంటే దాని ద్వారా మీరు భగవంతుడికి దగ్గరగా ఉంటారు. కానీ భగవంతుడి ఎనర్జీలోకి ట్యాప్ అవ్వాలి అంటే మీరు భగవంతుడికి మధ్యలో ఉండే గ్యాప్ తగ్గించాలి. పూజల ద్వారా ఏమవుతుంది? మీరు ఒక ఫోటోలో ఒక రూపాన్ని ఊహించి శివుడు, రాముడు అని చెప్పి వాళ్ళని ఆ రకంగా ఆరాధిస్తారు. మీరు వేరు, వాళ్ళు వేరు అని అనుకుంటున్నారు కదా. అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి స్తుతిస్తారు. తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి మంత్ర జపం. అందులో ఏంటంటే ఒక లెవెల్లో లీనం అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ధ్యానం. ఈ స్టెప్స్. ధ్యానము అనేది అందులో మీరు ఆ ఎనర్జీతో ఒకటవుతారు. ఒకటైనప్పుడు క్రియేటరే మీరు, సీకరే మీరు, ఏది మీరే, క్రియేట్ చేసుకునేది మీరు. సో ఇక్కడ స్పిరిచువల్ హ్యాపెనింగ్స్ లో మనము ఆ లెవెల్లో మొదలవుతాం. ఆ లెవెల్లో మొదలైనప్పుడు రిజల్ట్స్ ఫాస్ట్ గా ఉంటాయన్నమాట. అందుకని ఈ పూజా విధానం అనేది మీకు అలవాటు అవ్వడానికి తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తీరాల్సిందే. సో మరి మనం అక్కడే మొదలు పెడదాంగా. మొదలు పెడితే ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది గ్రోత్. అందుకని ఫాస్ట్ గా అవుతాయి. అది చాలా బాగుందండి. ఏ సమస్యల్ని మనం దీని ద్వారా చాలా తేలికగా తీసుకోవచ్చు అనేది. క్రియేటరే మీరైనప్పుడు ఈ సమస్యలు ఎలా వస్తున్నాయి అని 2 రోజులు QSI ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఏం అర్థమైంది? మీ సమస్యలకి కారణం ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ ప్యాటర్న్స్ ద్వారా మీరు సమస్యలు క్రియేట్ చేసుకున్నారు. అంటే ముందు సమస్యని క్రియేట్ చేసేదే మనము అంటే మన భయము, బాధ, బెంగ ఇలాంటివి ఇవన్నీ సమస్యల్ని క్రియేట్ చేస్తున్నాయి. మరి ఇవన్నీ క్రియేట్ చేయగలిగిన మనమే కదా రివర్స్ చేయగలము. అవునండి. సో అలాగా ఏ సమస్యనైనా మనమే క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ సమస్యని ఏదైనా రివర్స్ చేస్తాం. సో అది అని తేడా. మనం మనుషులం, మనందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం కదా అందరం. కానీ సమస్యల్ని ఎందుకునే క్రియేట్ చేసుకుంటున్నాం? భయం. మనకి చిన్నప్పటి నుంచి నేర్పించిన కండిషనింగ్, బిలీఫ్ సిస్టమ్. మనం ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే కరెక్ట్, ఇలా ఉంటే సమాజం మనల్ని యాక్సెప్ట్ చేయదు. ఓకే, మనం యాక్సెప్టెడ్ గా ఉండాలి, మనము గౌరవంగా ఉన్నాము, నా పేరు ఇది, నా వృత్తి ఇది, నేను ఇది అనే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆ ఐడెంటిటీ చుట్టూ మీకు మీరుగా ఒక గోడ క్రియేట్ చేసేసి బౌండెడ్ అయిపోయి తెచ్చుకుంటారు. అర్థం. మీరు ఏం చెప్తారండి అసలు? ఎలా ఏ ప్రజలకి అసలు ఏం చెప్తారు మీ సంస్థ గురించి? మా సంస్థ గురించి ఏం చెప్తాను అంటే, ఇక్కడ హీలింగ్ అనేది మ్యాజిక్ లాగా జరుగుతుంది. ఇక్కడే కాదు, హీలింగ్ అనేది ఎప్పుడు మ్యాజిక్ లాగా జరుగుతుంది. హీలింగ్ అనేది మనలో మొదలవుతుంది. ఏ సోల్ అయినా సరే దానికి అదే హీల్ చేసుకోగలే కెపాసిటీ ఉంటుంది. సో ఆ కెపాసిటీని మేము మీకు చూపిస్తాం, మీకు దారి చూపిస్తాం, దారిలో మీరే నడవాలి. ఓకే, మేము బయట నుంచి ఏమీ చెయ్యము, బట్ వాట్ వీ డూ ఇస్ వీ హెల్ప్ యూ రిమెంబర్ హూ ట్రూలీ వాంట్. గైడెన్స్ ఇస్తారు, ఎట్లా గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ఇస్తాము, దారి చూపిస్తాము. 1 రౌండ్ క్లెన్సింగ్ చేసి ఆ తర్వాత ఏం చేయాలి. బాగుంది. అంటే కష్టం, ఒక గట్టు అడ్డు ఉన్నప్పుడు అడ్డుని దాటిస్తారు, అక్కడి నుంచి వాళ్ళు ఈజీగా మూవ్ ఆన్ అయిపోగలుగుతారు. చాలా థ్యాంక్స్ అండి. నంబర్ నేను దీంట్లో ఇస్తానండి, కామెంట్స్లో మీ నంబర్ ఇస్తాను. షూర్ అండి, థ్యాంక్ యూ. ఇంకేమన్నా చెప్తాను? థ్యాంక్ యూ వెరీ మచ్.